వచ్చేసి మా స్టూడియో వన్ ఈరోజు కూడా ఒక స్పెషల్ డిష్. అది నాన్ వెజ్ అయి ఉండొచ్చు, వెజ్ అయి ఉండొచ్చు, సమ్ శాండ్విచ్, సలాడ్ అయి ఉండొచ్చు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నాన్ వెజ్ అయి ఉంటే బాగుంటుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. ఇది ఏంటి, ఏం తయారు చేస్తుందో మీరు వెయిట్ చేస్తున్నారు కదా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మా ఉదయ్ గారు నాకేం పరిచయం చేస్తారని. ఉదయ్ గారు చెప్పండి, ఏం డిష్ ఈరోజు మాకు పరిచయం చేస్తుంది? ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను రొయ్య పొట్టు చారు. రొయ్య పొట్టు చారు. ఓకే, రొయ్య పొట్టు చారు ఎప్పుడు ఇంగ్లేదండి. అంటే రొయ్యలతో కర్రీ చేసుకుంటారని తెలుసు. ఆంధ్ర ఆకాశం ఎక్కువ తింటారు కదా ఈ ఫుడ్. ఎక్కువగా ఇది తెలుగుకు బాగా టచ్ అవుతుంది. తెలుగు పీపుల్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో. ఎక్కువగా ఎస్పెషల్ మీరు వైజాగ్ సైడ్, కాకినాడ, రాజమండ్రి అటు సైడ్ వెళ్తే కనుక ఎక్కువగా రొయ్య పొట్టు చారు కాసుకుంటూ తాగుతూ ఉంటారు. సో అట్లాగే మనకి నరసింహుడు సినిమాలో కూడా ఒక పాట ఉంది, సింగ్ సింగ్ సింగమలై అని. అయ్యా రే సింగమలై సారు తాగిస్తా రొయ్య పొట్టు చారు, పరువాల పందిరిలోన పటాయించన. అదండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఓకే, తప్పకుండా. ఎండు రొయ్యలు, చిన్న రొయ్యలు, పచ్చిశనగపప్పు, అట్లాగే ఆవాలు, ఉల్లికాడలు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, వాము, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్ అండ్ పెప్పర్. రొయ్య పొట్టు చారుకి ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ మనం రొయ్య పొట్టు కారం తయారు చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మామూలు కారంతో కూడా చేసుకోవచ్చు, బట్ రొయ్య పొట్టు కారం అయితే బాగుంటుంది రొయ్య పొట్టు చారుకి. ఎందుకంటే చారు కాబట్టి ఆ మసాలా రావాలి కాబట్టి మనం ఫస్ట్ రొయ్య పొట్టు కారం తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా రొయ్య పొట్టు చారు చేసేటప్పుడు ముందు రొయ్య పొట్టు కారం చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత సేమ్ నార్మల్ ప్రొసీజరే, మనం చారు ఎలా కాసుకుంటామో అట్లాగే కాసేసి రొయ్య పొట్టు కారం వేసేస్తే సరిపోతుంది. సో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక లార్జ్ ప్యాన్ బౌల్ తీసుకుందాం. ఇట్లాగా అయింది. దానిలోకి మనం జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనమాట. ఓకేనా? నాట్ టూ మచ్, ఎక్కువ కాదు. ఆయిల్ తీసుకొని ఒకసారి మనం ఇలా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అంటే కొంచెం ఎవరికి నచ్చినంతగా తీసుకుంటారు. ఎస్. సో దీంట్లోకి 1 కప్ ఆఫ్ మినీ బేబీ ష్రింప్స్. ఓకేనా? మినీ మినీ బేబీ ష్రింప్స్ వేయించుకోవాలి. ఎందుకంటే ఇంకొంచెం వేయించుకుంటే మాడిపోయేలా ఉంది, చాలా చల్లగా ఉన్నాయి కదా. ఇట్లాగా హీటప్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, సో ఇలా తయారు చేసుకున్న బేబీ ష్రింప్స్ని మనం ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? మంచి ఫ్లేవర్ వస్తుంది, నాకైతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నిజంగా. ఓకే, లోకి ఒక 6 to 7 ఎండుమిర్చి తీసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలాగా
ఎందుకంటే రొయ్య పొట్టు కారం కాబట్టి. కొంచెం స్పైసీనెస్. ఎస్, గుంటూరు మిర్చి అనమాట ఇది. ఓకే, గుంటూరు మిర్చి అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. లేదు, తీసుకొచ్చారు. ఎస్. సో ఇలాగా మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న వాటిని ఇలాగ మిక్సీ చేసుకోవాలి. ఓకేనా? ఘాటుగా ఉన్నాయి చాలా మిర్చి. ఎస్. సో దీంట్లోకి అలాగే మనం జీలకర్ర వేయించుకున్న జీలకర్ర కూడా వేసుకొని, సో మనకి ఇందులో ఎండుమిర్చి ఉంది, అట్లాగే జీలకర్ర వేయించిన జీలకర్ర కూడా అందులో వేసి మేము మిక్సీ పట్టేసాం అనమాట. సో ఇప్పుడు ఇలా రెడీ అయిన వాటిని మనం దీంట్లోకి ఎండుమిర్చి బేబీ మినీ షిమ్స్, వేయించి పెట్టుకున్న బేబీ మినీ షిమ్స్ని మళ్ళీ యాడ్ చేయాలి. దీన్ని ఆయిల్లో వేయించుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి రౌండ్ అప్ చేద్దాం. ఓకే జాను? సో మనకి ఇది రొయ్య పొట్టు కారం అంటే. రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయింది. సో ఒకసారి స్పూన్ తీసుకుందాం. ఓకే. సో ఈ రొయ్య పొట్టు కారాన్ని మొత్తాన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో వేయించుకున్న ఎండుమిర్చి అండ్ వేయించుకున్న జీలకర్ర అండ్ వేయించుకున్న చిన్న రొయ్య ముక్కలు అవన్నీ వేసి ఇందులో మిక్సీ పట్టేశారు మావయ్య గారు. దీన్ని ఏమంటారు? కారం. రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయింది అనమాట. ఇది లేకపోతే టేస్ట్ ఉండదు కదా. ఇది జాడీలో నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓ, ఎన్ని డేస్ వరకు ఉంటుంది? 20 days వరకు ఉంటుంది పాడవకుండా. ఓ, ఇది 20 days వరకు ఉంటుందంట. సో దిస్ ఇస్ కాల్డ్ రొయ్య పొట్టు కారం. సో దీన్నే మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా ప్రాసెస్ ఆన్ చేద్దాం. ఆయిల్ వచ్చేసి 3 teaspoons. మీరు ఇవన్నీ చూసి ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు అనుకోకండి. మేము అన్నిటికీ కొంచెం 1 tablespoon మాత్రమే ఆయిల్ వేసాం ఇంతకుముందు. ఇప్పుడే కొంచెం ఒక 2-3 tablespoons ఆయిల్ వేసాం. ఎస్. సో దీంట్లోకి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ హీటప్ అవ్వగానే దీంట్లోకి ఫస్ట్ తాలింపు గింజలు యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి సాయమినపప్పు వచ్చేసి 1 teaspoon. ఓకే. 2, 3 and 4 కలపండి. పుణ్యం అంటే నాకు వంట వచ్చేస్తుందండి. మరి మీ ఆయనకి వండి పెట్టాలి నువ్వు మ్యారేజ్ అవ్వగానే. పాపం అంట చూసారా. ఏదైనా అంటే నేను మీ పేరు చెప్తా, ఉదయగాల నాకు ఇది నేర్పించారు. నా ట్రైనింగ్ బాగానే ఉంటుంది. బాగుంది అన్నారు అనుకో నా పేరు చెప్తా, బాగాలేదని అనుకో మీ పేరు చెప్తా. టమాటోస్ వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే. 1/2 teaspoon ఆఫ్ గార్లిక్ పౌడర్, గార్లిక్ పేస్ట్, గార్లిక్ చాప్ అనమాట. అట్లాగే కొద్దిగా 1/2 teaspoon ఆఫ్ జింజర్ చాప్, మంచి ఫ్లేవర్ రావడానికి అనమాట. యా. ఓకే. సో అట్లాగే కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. ఎస్. అలాగే వెల్లుల్లి గబ్బాలు ఉంటాయి కదా, ఇవి పొట్టు తీనివే. 6 to 7. ఎస్. కానీ చారులో ఏంటంటే పొట్టుతో వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది అనమాట. ఓకే. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వచ్చేసి 1/2 teaspoon అనమాట, నాట్ టూ మచ్. ఎందుకంటే మనం రొయ్య పొట్టు కారం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి గరం మసాలా కొంచెం తగిలితే బాగుంటుంది. అట్లాగే కొద్దిగా జీలకర్ర పౌడర్, అది కూడా వచ్చేసి జీలకర్ర యూజ్ చేసాం
వేస్తాం కదా. ఎస్, అలాగే జీలకర్ర పౌడర్ కూడా. ఓకే. అట్లాగే కొంచెం పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్, నాట్ టూ మచ్. ఓకే. అలాగే ధనియాల పౌడర్, అది కూడా వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. ధనియా పౌడర్. ఎస్. సో ఇలా స్టిర్ చేస్తూ ఉండండి. ఇవి బేబీ షిమ్స్ అనమాట. ఓకే. ఇవి తోకలు తీసేద్దాం, అటు ఇటు తీసేసి మధ్యలో మీట్ మాత్రం మనకు కావాలి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇట్లాగా కట్ చేసేసుకోవాలి. తిప్పుతూ ఉండండి. సో మనం ఏం చేస్తున్నామంటే తలకాయ తీసేస్తున్నాము, తోక తీసేస్తున్నాము, కాళ్ళు తీసేస్తున్నాము. ఓకే. రెడీయా? సో ఈ మీట్ మనకి చారుకి, రొయ్యపొట్టు చారుకి చాలా బాగుంటుంది. సో ఇదేం చేద్దామంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. వాటర్ యాడ్ చేస్తాం. ఎస్. ఇట్స్ నార్మల్ వాటర్. యా. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం నీట్గా కడుగుదాం అనమాట. ఓకే. 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 యా. క్లియర్గా అర్థమవుతుంది కదా? ఓకే. అది కూడా క్లీన్గా కడుక్కున్న తర్వాతకి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎస్. దీంట్లోకి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. ఫ్లేవర్ కోసం. ఓకే. సో ఇప్పుడు మనం రొయ్యపొట్టు కారం వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్. ఓకే. 1 2 సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రొయ్యపొట్టు చారు కుక్ అవుతుంది కదా, దీంట్లోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా పక్కాగా. ఓకే. ఓకే. నేను మీకోసం టేస్ట్ చేస్తాను పక్కా. ఓకే. అంటే మేము ఎన్నిసార్లు అడుగుతున్నాను కాబట్టి అట్లా కాదు, నాకు టేస్ట్ చేయాలి. ఓకే. సో మనం దీన్ని సర్వీస్ చేసుకుందాం. సర్వీస్ చేసుకున్నప్పుడు నా దగ్గర ఒక మంచి కడాయి ఉంది. ఓకే. సో ఈ కడాయిలో చారిపోద్దాం రొయ్యపొట్టు. సర్వింగ్లో చాలా కింగ్ అండి.
ఎంత మంచి సర్వ్ చేస్తారంటే సర్వ్ చేసే పద్ధతిని బట్టి కూడా తినొచ్చు అని అర్థమైపోద్ది. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాం, అంతే, జస్ట్ టేస్ట్ లుక్ అంతే. జాను రొయ్య పొట్టు చారు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి అండ్ ఈజీగా చేసుకోవచ్చు కావాలంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Studio One and keep smiling, keep watching Studio One. Bye bye. Bye.